హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ బీఎస్సీ పారామెడికల్, బీఎస్సీ ఎంఎల్టీ అలాగే బీపీటీ కోర్సులకు సంబంధించి ఇవాళ మనకి సీట్ అలాట్మెంట్ ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అప్డేట్ వస్తుంది అని చెప్పా కదా. ఫైనల్గా మనకి ఫేజ్ 2కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఎన్టీఆర్ వాళ్ళ వెబ్సైట్లో. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఫేజ్ 2కి సంబంధించిన కాలేజ్ వైడ్స్ అలాట్మెంట్స్ ఆఫ్ బీపీటీ అండ్ బేసిక్ పారామెడికల్ అని చెప్పేసి రిలీజ్ అయితే చేశారు కదా. ఇప్పుడు మనం అలాట్మెంట్ పీడిఎఫ్ అయితే చూద్దాం. దీంతో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, మనకి ఫేజ్ 2కి సంబంధించి రిపోర్టింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీకు రిపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తాను. ముందుగా మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను సజెస్ట్ చేసిన కాలేజ్లో మీకు సీట్స్ కనుక వస్తే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేసి అప్పుడు రిపోర్టింగ్ అయితే చేయండి. నేను బీపీటీ అలాగే ఎంఎల్టీ వాళ్ళకి కాలేజ్ లిస్ట్ ఇచ్చి సజెస్ట్ చేశాను కదా. ఆ కాలేజ్లో మీకు సీట్స్ కనుక వస్తే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ఏమైతే మెన్షన్ చేయండి. అలాగే మనకి ప్రూఫ్ అయితే ఉంటుందన్నమాట, మన తరఫున జాయిన్ అయ్యారని చెప్పేసి మీకు ఖచ్చితంగా ఫీజు అనేది తగ్గిస్తారనమాట. ఇది గైస్ మనకి మొత్తానికి అలాట్మెంట్ పీడిఎఫ్. మనకి మెయిన్గా చూసుకుంటే లాస్ట్ రిపోర్టింగ్ డేట్ వచ్చేసి ఈ మంత్ 13th అనమాట. 13th ఈవినింగ్ 3 PM లోపు మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది తీసుకెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ కానీ ఒరిజినల్స్ ఫీజు మొత్తం తీసుకెళ్ళి 13th ఈవినింగ్ 3 PM లోపు అయితే రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. ఇది మనకి అలాట్మెంట్కి సంబంధించిన పీడిఎఫ్. ఈ పీడిఎఫ్లో మీరు జస్ట్ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మేషన్, మనకి ఫేజ్ 2లో సీట్ వచ్చిందా లేదా అని ఎలా తెలిసిందంటే ఇక్కడ మీకు ఫేజ్ 2 అని కనిపిస్తుంది కదా. దీని ఫేజ్ 2 అని అర్థం. ఇక్కడ మీకు ఫేజ్ 2 అని కనిపిస్తే మీకు ఫేజ్ 2లో సీట్ అలాట్మెంట్ అయినట్టు. వన్స్ మీకు ఈ సీట్ వచ్చిందంటే మీకు ఈ సీటే ఫైనల్ అనమాట. మళ్ళీ మీరు ఫేజ్ 1 కాలేజ్కి అయితే వెళ్ళలేరు. ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అలాగే ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే వచ్చి చెక్ చేసుకోండి. అలాగే అక్కడ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్స్ నెంబర్స్ కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. మీరు కాల్స్లో కూడా మన ఛానల్ ఏమైతే మెన్షన్ చేసి చెప్పండి వన్స్, ఓకేనా. కంగ్రాచులేషన్స్ గైస్ వన్స్ అగైన్. నేను సజెస్ట్ చేసిన కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు అలాగే కట్ ఆఫ్ చూసి కరెక్ట్గా కాలేజ్ పెట్టుకున్న వాళ్ళు సీట్ వచ్చింది కదా, మీకు హ్యాపీయే కదా. అందుకే నేను చెప్తాను, నేను చెప్పే గైడ్లైన్స్ అన్నీ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా సీట్ అయితే వచ్చింది అనమాట. నేను చెప్పిన గైడ్లైన్స్ అన్నీ ఫాలో అయిన వాళ్ళకి ఖచ్చితంగా సీట్ అయితే వచ్చింది. ఇది గైస్ మనకి అప్డేట్ అందరికంటే ఫస్ట్ మనమే ఇస్తున్నాం. వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఏమంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి గైస్. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్లో అయితే పిన్ చేస్తాను, ఓకేనా.